ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి తెలిసిందే కదా అండి, మనకి ఎండాకాలం అనేది వచ్చేసింది. మనమైతే వేసవి కాలంలో ఎక్కువగా తినే ఫ్రూట్ ఏంటనంటే తాటి ముంజలు కదా అండి. ఒకప్పుడు ఏంటనంటే వీటిని టోటల్గా తీసేసి బయట అమ్మేవాళ్ళు. సో ఇప్పుడైతే డైరెక్ట్ మనకి కాయల నుండే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇది ఏంటనంటే జనవరిలోనే తిన్నాం మేము. అక్కడ కొండగట్టు ఉంటుంది కదా, అక్కడ ఉన్నాయన్నమాట. ఎక్కువగా అండి వేసవికాలం వచ్చిందంటే మనం వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటాం కదా. ముంజలు లేదు అని అంటే వాటర్ మెలన్, దోసకాయ అంటే కుకుంబర్ అలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా అండి. సో ఎక్కువగా ఇష్టపడతారు చాలామంది. మరి అలాంటిది ఇది మనకి ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా తెలుసుకోవాలి కదా. సో ఇందులో అండి మనకు వచ్చేసి విటమిన్ B7, విటమిన్ K, సోలబుల్ ఫైటర్, పొటాషియం, కాల్షియం, విటమిన్ A, C, D, ఇంకా వాటితో పాటు జింక్, ఐరన్లతో పాటు న్యూట్రియన్స్ కూడా ఉంటాయండి. అంతేకాకుండా అండి ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల మనకి సమ్మర్లో అనేది వడదెబ్బ తాగకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా చెప్పాలనంటే మనకి బాడీ టెంపరేచర్ని కూడా చల్లబరుస్తాయి. అందుకని చెప్పేసి చాలామంది ఎండలో తిరిగే వాళ్ళు అక్కడే కొనేసుకొని అక్కడనే తినేస్తూ ఉంటారు. వీటిలో ఉండేటువంటి వాటర్ అనేది మనకి బాడీ టెంపరేచర్ అది ఎక్కువ కాకుండా ఉండడానికి, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి అని చెప్పేసి మనకి చల్లదనాన్ని ఇస్తూ ఉంటాయండి. ఇంకా అండి చెప్పాలి అంటే పొటాషియం కూడా ఇందులో సమృద్ధిగా ఉండడం వలన మనకి బీపీ అనేది అదుపులో ఉంటుంది. హార్ట్ కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే మనము దీన్ని రెగ్యులర్గా తీసుకుంటాం వలన మనకి లివర్ డిసీజెస్ రావంటారు. చాలామంది అండి తాటికల్లు, లేత కళ్ళు తాగుతూ ఉంటారు కదా. సో మనకి అక్కడ కుండలోంచి డైరెక్ట్ దింపించేసుకొని చాలామంది తాగుతూ ఉంటారండి. చాలా హెల్త్కు మంచిది అని చెప్పేసి. సో కొందరు తాగుతారు, కొందరు తాగారు. కొంచెం కల్చర్ కూడా ఉంటుంది, తాగే కల్చర్ కూడా ఉంటుంది కొందరి ఇళ్ళల్లో. చిన్నపిల్లలతో సహా తాగుతారండి హెల్త్కు మంచిది అని. ఇంకా అండి ఇది మనకి ఏమంటారు, సమ్మర్లో చికెన్ పాక్స్ అంతే రాకుండా ఉండడానికి, చెమటకాయ ఎక్కువగా కాకుండా ఉండడానికి అని చెప్పేసి కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇంకా మెయిన్ విషయం ఏంటి అంటే దీని కూర్చుని కూడా ఫేషియల్గా యూజ్ చేస్తారట. అంటే నాకు ఈ మధ్యనే తెలిసింది. అందుకని చెప్పేసి చెప్తున్నాను. సో స్కిన్ ప్రొటెక్షన్కి కూడా యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ ఈ తాటి ముంజల గురించి వచ్చేసి. కానీ అండి ఆ తాటి చెట్టుని ఎక్కి తెంపుతారు చూడండి, చాలా చాలా గ్రేట్ అండి. వాళ్ళ అయితే ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ వాళ్ళ ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి కదా. సో ఈ మధ్యకాలం ఒకప్పుడు అయితే చాలా తక్కువ రేటు ఉంటుండే, కాకుంటే మాత్రం ఇప్పుడు షుగర్ వాళ్ళకి అని చెప్పేసి చాలా హెల్తీ పర్పస్గా కూడా వీటి రేటు కూడా ఎక్కువగా అయిపోయింది. వేసవికాలం వచ్చేసినట్టుగానే ఉంది. ఫిబ్రవరిలో అందరు హెల్త్ ప్రికాషన్స్ అనేది తీసేసుకోండి. సో బాయ్ ఫ్రెండ్స్, ఉందాం. ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు ఇంకా అంతేకాదా అండి వీటితోటి కర్రీస్ కూడా చేస్తారు. కర్రీస్, హల్వా, ఈ తాటికాయలు ఉన్నాయి కదా అండి, అవి పండినాక వాటితో గారెలు కూడా చేస్తారండి చాలామంది. నేనున్న ప్లేస్లో అయితే ఎప్పుడూ చూడలేదు. తాటిపండు కాయలతోటి హల్వా, గారెలు, బొబ్బట్లు అవన్నీ చేస్తారండి. నేనున్న చుట్టుపక్కల అయితే ఎవరు చేయంగా చూడలేదు. బట్ చూడాలి ఇంకా మరి ఎక్కడైనా కనిపిస్తాయో ఏంటో. ఇప్పుడు అయితే ఎందుకనంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేవాటికి చాలా ఫేమస్ కూడా అయిపోతున్నాయి ఒక్కొక్క రెసిపీ అనేది కూడా. సో ఓకే ఫ్రెండ్స్, బాగా ఉంటాం. ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.